హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా రసం పెడుతున్నా అండి. టమాటా రసానికి నేను 3 టమాటాలు ముక్కలు తీసుకున్నా అండి. 3 టమాటాల ముక్కలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు 4, మెంతులు, ఉప్పండి, చింతపండు ఎంత, కరివేపాకు, చిటికెడ పసుపు, లిటిల్ బిట్ కారం వేసి వీటిని కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టాలండి. వీటిని వాటర్ పోసి ఉడకబెడతామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కొంచెం ఉడకాలండి. నీళ్ళు పోసి ఉడకబెడుతున్నాండి. కాసేపు హై ఫ్లేమ్లో, కాసేపు కొంచెం ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. ఒక 10 మినిట్స్ మంచిగా ఇవన్నీ టమాటాలు కూడా మెత్తగా ఉడికిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా ఉడికిన తర్వాత వీటిని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఓన్లీ ఇప్పుడు ఇందులో ఉన్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి, వీటిని తీసి పక్కన పడేసి ఇందులో మిక్సీలో మాత్రం ఈ ఎండుమిర్చి వేసుకోకండి, ఎందుకంటే మీకు కారం ఎక్కువ అవుతుంది. కారం కావాలి మాకు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. కారం నేను వద్దనుకుంటాను కాబట్టి, అంత ఎక్కువ చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో పెద్దవాళ్ళం అయితే మనం కొంచెం కారం ఉన్నా తినవచ్చు. పిల్లలు తినరు కాబట్టి ఈ ఎండుమిర్చి వరకు తీసి పక్కన పెట్టి మిగతాదంతా కూడా ఇదంతా కూడా మిక్సీ పట్టుకున్నాం. ఈ విధంగా ఉడికిన తర్వాత మీరు అంతా ఇందులో ఉన్నది ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి నేను చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడకాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా ఉడికిన తర్వాత మనకి రసం మంచిగా ఇందులో వస్తుంది. ఆ తర్వాత వడకట్టుకొని దీనిని రసం తీసాక, అంటే మిక్సీ పట్టుకున్నాక మంచిగా బ్లెండ్ చేసుకున్నాక దీనిని మనము వడకట్టుకొని ఆ తర్వాత మనం దాన్ని రసం పోపు చేసుకోవాలి. ఆ రసం పోపు చేసుకునేటప్పుడు మీకు చూపిస్తా. గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాం మీకు. ఇందులో పిప్పి అంతా ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది, పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు. అందుకోసమని ఇందులో ఉన్న ఇవన్నీ కూడా మిక్సీ పట్టామనుకోండి మెత్తగా వస్తుంది. ఆ తర్వాత మనం దాన్ని వడకట్టుకున్నాం అనుకోండి చక్కగా అందులో ఏమి కనిపించవు, ఓన్లీ ఈ రసం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి. ఇలా ఉండాలండి చారు. అందులో ఏమి కన్నా అంటే ఓన్లీ మీరు మళ్ళీ పోపు చేసినప్పుడు కనిపించే ఉల్లిపాయలు, కరివేపాకు తప్ప, వెల్లుల్లిపాయలు తప్ప వేరే ఏమీ కనిపించకూడదండి ఇందులో. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు చూపించాను కదా టమాటా రసం ఎలా చేయాలనేది ప్రాసెస్లో ఉన్నాం కదా. ఇప్పుడు నేను ఇది వడకట్టుకున్నా ఫ్రెండ్స్. మొత్తం ఉడికిన తర్వాత వాటిని ఇలా మిక్సీ బట్టి వడకట్టుకున్నా. ఇట్లా రసం తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు నేను పోపు చేయడానికి రెడీగా ఉన్నా. పోపు చేయడానికి ముందు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఫ్రెండ్స్, ఇందాక మనము టమాటాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, మిరియాలు, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని దీన్ని రసం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఓన్లీ తాలింపేయండి, ఇందులో ఏం అవసరం లేదు ఇంకా వేసుకోవడానికి, ఎక్స్ట్రా వేసుకోవడం ఏమి ఉండదండి. పోపు ఎట్లా అంటే ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకొని, వెల్లుల్లి గబ్బాలు వేసుకొని రేఖలు వాటిని వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ పొడి వేసుకొని దించేసుకోవడమే అండి. ఎంత బాగుంటుందంటే చారు అంత బాగుంటుందండి.
మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే నాకు చెప్తారు ఎంత బాగా చేశారు, ప్రాసెస్ బాగుంది అనేసి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అన్నీ కోసుకొని నూనె వేయకుండా ఉడకపెట్టాలండి. నూనె వేయకుండా అన్ని టమాటాలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, మిరియాలు, కారము, పసుపు, ఉప్పు వేసుకొని నీళ్ళు పోసి ఉడకపెట్టి ఆ తర్వాత దీనిని ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇట్లా రసం తీసుకొని ఈ రసాన్ని మనం పోపు చేసుకోవడమే. ఇవి వేగినాయండి. ఇప్పుడు మనం ఇంగువ పొడి కొంచెం మంచిగా దిట్టంగా వేసుకుందాం. ఇంగువ పొడి వేసిన తర్వాత దీనిని మనం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని అది అండి వెరీ ఈజీ, సింపుల్, టేస్టీ. దీనికి కూడా మెడిసినల్ వాల్యూస్ బాగుంటాయి. చాలా మంచిది ఒంటికి. ఈరోజు మా ఫుడ్ వచ్చేసి ఈ టమాటా మిరియాల రసం, ఇటు వచ్చేసి తెలుసు కదండి ఇవి గోరుచిక్కుడుకాయ. ఈ గోరుచిక్కుడుకాయలోకి ఈ రసం వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రసం ఇలా కూడా ఉట్టిగా కూడా తీసుకోవచ్చండి. అన్నంలో కాకపోయినా ఉట్టిగా ఒక్కొక్క బౌల్లో పోసుకొని సిప్ చేసుకోవచ్చు. టేస్టీ టేస్టీ టమాటా మిరియాల చారు రెడీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి ప్లీజ్. బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ.